బ్రేకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఒక్కరోజు ముందు నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న చారిత్రాత్మక బారా షాహిద్ దర్గా వేదికగా 5 రోజుల పాటు జరిగే ఈ వార్షిక మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశ విదేశాల నుంచి సైతం లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువు కలకలలాడుతోంది. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం ఐక్యతకు నిలువెత్తు రూపంగా నిలిచే ఈ పండుగ కోసం జిల్లా యంత్రాంగం అన్ని రకాల భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. బారా షాహిద్ దర్గాకు దాదాపు 415 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. ఒక గొప్ప ఆశయం కోసం ప్రాణం త్యాగం చేసిన 12 మంది అమరవీరుల స్మృత్యర్థం ఈ దర్గా నిర్మితమైంది. గతంలో ఆర్కాటు నవాబు భార్య తీవ్ర అనారోగ్యానికి గురికాగా ఈ దర్గాను దర్శించుకున్న తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారని చరిత్ర చెబుతోంది. దానికి కృతజ్ఞతగా నవాబు దంపతులు స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు రొట్టెలను పంపిణీ చేశారు. चलो भाई पूरी करने के लिए 12 शहीदों के तबरुकन का लड्डू लेके जाइए. నాటి నుంచి ఈ సంప్రదాయం ఒక ఆచారంగా మారింది. తమ కోర్కెలు నెరవేరిన భక్తులు స్వర్ణాల చెరువులో దిగి మొక్కుబడిగా రొట్టెలను సమర్పిస్తారు. కొత్తగా కోర్కెలు కోరుకునేవారు ఆ రొట్టెలను అందుకుంటారు. ఈ రొట్టెల మార్పిడే ఈ పండుగలోని ప్రధాన ఆకర్షణ. 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వేడుకను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ ఏడాది పండుగకు దాదాపు 14 లక్షల నుంచి 20 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగరపాలక సంస్థ కమిషనర్ వైవో ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దర్గా అభివృద్ధి పనుల నిమిత్తం ప్రభుత్వం 5 కోట్లు కేటాయించింది. चलो भाई करने के लिए 12 शहीदों के तबरुकन का लड्डू लेके जाइए. భక్తుల సౌకర్యార్థం స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేక ఘాట్లు, తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, మొబైల్ టాయిలెట్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన బోట్ షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంచడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యేక పార్కింగ్ జోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాలరాజు ఫోన్ లో అందిస్తారు. బాలరాజు. లహరి, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి కాంచిన మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఒకరోజు ముందు నుంచే భక్తుల కోలాహలం మొదలైంది. స్వర్ణాల చెరువు ఒడ్డున చారిత్రాత్మక బారా షాహిద్ దర్గా వేదికగా 5 రోజుల పాటు జరిగే ఈ వార్షిక మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశ విదేశాల నుంచి కూడా
భక్తులు లక్షలాదిగా ఇక్కడికి తరలి వస్తుంటారు. దీంతో స్వర్ణాల చెరువు కలకలలాడుతుంది. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ పండుగ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బారా షాహిద్ దర్గాకు సుమారు 415 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. ఒక గొప్ప ఆశయం కోసం ప్రాణత్యాగం చేసిన 12 మంది అమరవీరుల స్మరణార్థం ఈ దర్గా నిర్మితమైంది. గతంలో ఆర్కాట్ నవాబు భార్య తీవ్ర అనారోగ్యానికి గురికాగా ఈ దర్గాను సందర్శించుకున్న సమయంలో ఆమె కోలుకున్నారని చరిత్ర చెప్తుండడంతో దానికి కృతజ్ఞతగా ఆర్కాట్ నవాబు దంపతులు స్వర్ణాల చెరువు వద్ద ఈ భక్తులకు రొట్టెలను పంపిణీ చేశారో అది అక్కడ ఎప్పుడైతే రొట్టెలను పంపిణీ చేశారో అదే ఒక ఆచారంగా మారి ఈ రోజు రొట్టెల పండుగగా రూపొందింది. నాటి నుంచి ఈ నేటి వరకు కూడా ఇది ఒక పండుగగా కొనసాగుతుంది. తమ కోరికలు తిరిగిన భక్తులు ఎవరైతే ఉంటారో స్వర్ణాల చెరువులో దిగి ఆ మొక్కుబడి రొట్టెలను పక్క వారికి ఇస్తుండగా కొత్తగా కోరికలు కోరుకునేవారు ఆ రొట్టెలను అందుకుంటుంటారు. ఇదే పద్ధతి ఈ రొట్టెల పండుగ సాగుతూ ఉంటుంది. అయితే ఈ రొట్టెల పండుగకు 2015లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పండుగ కూడా గుర్తింపు లభించింది. ఈ ఏడాది ఈ పండుగకు దాదాపు 14 లక్షల నుంచి 20 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగరపాలక సంస్థ వైవో నందన్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆ దర్గా అభివృద్ధి పనుల నిమిత్తం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలైతే కేటాయించింది. భక్తుల సౌకర్యార్థం స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేక ఘాట్లు, తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, మొబైల్ టాయిలెట్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోట్ షికార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అజితా వెజన్ల ఆధ్వర్యంలో సుమారు 1774 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక నెల్లూరు నగరానికి వచ్చేటువంటి ఈ దర్గాకు వేడుకలో పాల్గొనేందుకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి 3 ప్రాంతాల్లో కూడా ఈ పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఈ పార్కింగ్ ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కావచ్చు, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అక్కడ కూడా భక్తులందరికీ అన్ని సౌకర్యాలను కల్పిస్తూ తాగునీటి వసతులు కావచ్చు, టాయిలెట్ వసతులు కావచ్చు, అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ ప్రతి ప్రాంతంలోనూ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అలానే ఆ ప్రదేశాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు పికెటింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇక ఈ దర్గా ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిత్యం నిఘా ఉంచడంతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారని చెప్పవచ్చు. లహరి, రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బాగా కారు ఒకటి బాగా చేస్తుందండి. నెక్స్ట్ కారు దయచేసి ఆ కార్ను తీయాల్సిందిగా కోరుతున్నాము. పార్కింగ్